ఆమోదించాక వీళ్ళు కోర్టుకు వెళ్ళాలి. అవును, అంతేగాని ముందుకు వెళ్ళడానికి లేదు. దాని మీద అబ్జెక్షన్స్ ఉన్నా మళ్ళీ కోర్టుకు వెళ్ళి తెలుసుకోవాలి. ఆమోదం పొందేస్తుంది, ఆటోమేటిక్ ఆమోదం పొందుతుంది. హాఫ్ మెజార్టీ చాలా అన్నారు కదా, కాబట్టి ఇంక ప్రాబ్లం ఏం లేదు. అమెండ్మెంట్ ఎప్పుడు తీసుకుని రావాలి, మళ్ళీ దాని మీద ఎప్పుడు వెళ్ళాలి, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కోర్టుకు ఆ తర్వాత వెళ్ళాలి. కోర్టు అప్పుడు ఎట్లా జోక్యం చేసుకుంటుందనే చూడాలి. ఇప్పుడు కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవాలా, అట్లాగే దీని విషయంలో జోక్యం చేసుకోలేదు. మరి అట్లాంటప్పుడు చట్టసభ చేసిన చట్టం మీద ఒక్క వాళ్ళకి సంబంధించి వచ్చిన కొలీజియం వ్యవహారం తప్పించి మిగతా దేంట్లో చట్టంలో జోక్యం చేసుకుని ఈ చట్టం వద్దన్నది రైతులు దాన్ని కూడా ప్రభుత్వం ఉపసంహరించుకుంది, అంతేగాని వాళ్ళు తీసేలా. కాబట్టి అట్లాగేమన్నా ప్రెషర్కి అదేంటి ప్రజా ఉద్యమాల కారణంగా అది అట్లాంటిది ఏదన్నా వీళ్ళు చేస్తారా? వీళ్ళు అన్నారు కదా ఆల్రెడీ దేశం అంతా పెట్రోల్ జల్లు ఉన్నాం అన్నట్టు, అట్లాంటిది ఏదైనా చేస్తారా? అంటే ఇప్పుడు 27, 29, 27, 28, 29 వరకు 28 అవ్వచ్చు అనుకుంటా. అంటే ఈ లెక్కను చూసుకున్నప్పుడు 27కి మొత్తం బిల్లు గిల్లు కోర్టులో వచ్చే గొడవ అంతా క్లియర్ చేసుకుంటే 27 ఎండింగ్ 28 స్టార్టింగ్ అవుతుంది. ఈ లోపు కీలకమైన పనులు చాలా చేస్తారు వీళ్ళు, ఇంకా అది చేసేసి వెళ్ళచ్చు. నేను విన్నది ఏంటంటే మొదటి దఫా జరగబోయే జమిలి ఎన్నికలు 2 విడతలు అవుతాయని, 21 అసెంబ్లీలు పార్లమెంటు కలిపి ఒకసారి, మిగతా ఈ కేంద్రపాలిత ప్రాంతాలు మిగతా రాష్ట్రాలు కలిపి 2వ దశలో పెట్టి తర్వాత 34కి అంటే 2.5 ఏళ్ళు పెడతారేమో, లేదంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెడతారు. ఇక ఆ తర్వాత నుంచి కంటిన్యూ 5 years. ఒకవేళ అలా ముందుకు వస్తే ఒక రకంగా జగన్ రెడ్డి గారు కూడా అదృష్టమేమో చూడాలి. అంటే ఒక ఏడాది ముందు వస్తే వీళ్ళు అంతకంటే స్ట్రాంగ్ వెళ్ళొచ్చుగా, దాన్ని ఉంది. ఇంకోటి ఒకసారి అక్కడ దిగితే వాళ్ళకి తిరిగి ఉండకపోవచ్చుగా, అందులో ఎన్డీఏ